సో హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. మండే మార్కెట్ ఏంటి? ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగు ఒకటి మీరు అర్థం చేసుకోండి. మండే గ్యాప్ అప్ పెడితే ఏం చేయొచ్చో కూడా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఎఫ్ఐడిఐ డేటాలో ఇంకేం లేదు. డిఎస్ బై చేస్తున్నారు. దానికన్నా మేజర్ ఇంకేం లేదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పాయింట్‌కొస్తే మీరు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్ చూడండి. ఓకే. గ్లోబల్ మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ ఎందుకంటే అది క్లోజింగ్‌లో ఉంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ తప్ప మీకు గ్లోబల్ మార్కెట్ డాక్స్ గానీ, ఓకే. తర్వాత వైమనీ గానీ, డౌ జోన్స్ గానీ, బిట్‌కాయిన్ గానీ, నాస్డాక్ గానీ ఏది లేదు. మొత్తం ఎన్‌డిఎక్స్ గానీ, ఓకే. క్రూడ్ ఆయిల్ తీసేస్తే షంఘై మార్కెట్ గానీ, యూఎస్ 100 గానీ అన్నీ నెగెటివ్‌లో ఉంది మార్కెట్. ఓవరాల్‌గా మార్కెట్ మీకు కనబడుతుంది ఏంటి గ్లోబల్ మార్కెట్ అంతా నెగెటివ్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ తప్ప. ఇప్పుడు రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయ్యేసరికి నెగెటివ్ ఓపెన్ అయిన ప్రజెంట్ ఇది గిఫ్ట్ నిఫ్టీ చార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చార్ట్ నేను కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అయిందండి. 15:15కి అంటే ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఎక్కడ? ఇక్కడ ఈ క్యాండిల్లో. ఓకే. ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ పైన ఉంది నడట్లేదు కాబట్టి. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి గిఫ్ట్ నిఫ్టీ అంటే మార్నింగ్ 6:00కి బట్ మీరు రేపు చూడాల్సింది 7:30 నుంచి 8:00 ఆ టైంకి మీరు చూడాలి. రేపు గిఫ్ట్ నిఫ్టీ క్లోజింగ్ కన్నా కింద గాని ట్రేడ్ అయితే లైక్ మనం ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో ఈ లెవెల్ యాక్చువల్ చెప్పాలంటే 24,320 దీని కింద గాని రేపు మార్నింగ్ ట్రేడ్ అయితే మన మార్కెట్ గ్యాప్ అప్ పెడుతుంది. గ్లోబల్ మార్కెట్కి రియాక్ట్ అయ్యే మార్కెట్ ఇక్కడ ఇలా ఫాల్ అయినా గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద ఉన్న మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి. ఓకే. గిఫ్ట్ నిఫ్టీది అయితే క్లారిటీ వచ్చింది కదా! దీని కింద 24,320 కింద గాని ఎళితే గ్యాప్ డౌన్ ఎడుతది. ఇప్పుడు మనం మార్కెట్‌కి వెళ్దాం. మన మార్కెట్‌లో పాజిటివ్‌నెస్ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే మార్కెట్‌లో మంచి పాజిటివ్ స్ట్రెంత్ ఉంది. అండ్ లాస్ట్ టైం గూడా నేను క్లియర్‌గా మొన్న ఫ్రైడే అనాలిసిస్‌లో కూడా నేనేం చెప్పాను, ఈ రేంజ్‌లో ఉంటే వద్దు. ట్రేడింగే వద్దు. వదిలేసేయండి. ఇబ్బందే లేదు. ఓకే. పైనిది కిందిగో ఇదొక సపోర్ట్ ఏరియా. కింద ఇదొక సపోర్ట్ ఏరియా. ఓకే. దీన్ని దాటి ఎళ్తేనే ఇగో ఇదొక సపోర్ట్ ఏరియా ఇది. ఓకే. గ్రీన్ పెడుతున్నాను. దాని కింద ఇది. ఓకేనా? కిందకొస్తే ఇది. ఇది. ఇది సపోర్ట్ ఏరియా. ఇదొక సపోర్ట్ ఏరియా. దీనిపైన ఈ రేంజ్‌లో ఉంటే వద్దు వదిలేసండి వరస్ట్ ఉందని చెప్పాను. మార్కెట్ ఏమైంది మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్‌లోనే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ వచ్చిందో లేదో చూద్దాం దాన్ని. ఇగో ఇక్కడికెళ్ళండి. చూడండి. మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చింది. పోనీ ఫస్ట్‌ది వదిలేస్తే సెకండ్ క్యాండిల్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ దాని హై మార్క్ చేసుకుందాం. దాని హై పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చింది. యెస్ డెఫినిట్‌గా దాని హై పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఇక్కడ ఎంట్రీ తర్వాత కొద్దిగా మార్కెట్ టైమ్ పాస్ చేసింది. డే ఎండ్‌కి వచ్చేసరికి హైకి ఎళ్లి క్లోజ్ ఇచ్చింది. బికాజ్ మార్కెట్ స్ట్రెంత్ పాజిటివ్ ఉండాలి. ఓకే. రేపేంటి ఒకవేళ సేమ్ ఇవే లెవెల్స్ అండి. లెవెల్స్ నేనేం మార్చట్లేదు. 24,200 ఇది ఇంపార్టెంట్ లెవెల్. కిందేమో 24,040 ఆ కిందకి ఇంకా కిందకెళ్తే 24,000 23,000 ఒకసారి ఉండండి చెప్తాను. ఓకే. ఇది ఈ లెవెల్ 23,800 ఓకే. 23,850 ఇది లెవెల్. ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. ఓకే. 24,200, 24,040, 23,850 ఇవి లెవెల్స్. ప్రెజెంట్ దీని పైనొచ్చి క్లోజ్ ఇచ్చింది పర్ఫెక్ట్. రేపు మార్కెట్ గాని 24,200 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, మీకు పక్కాగా చెప్తున్నానండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా కన్ఫర్మ్‌గా పైకెళ్ళిపోవడం చూస్తది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయర్స్ ఇంత బాగా తీసుకెళ్లారో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఆళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వెంటనే మార్నింగ్ గ్యాప్ డౌన్ అవ్వగానే సింగిల్ క్యాండిల్ ఇమ్మీడియేట్‌గా పైకి రావడానికి చూస్తది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా అప్ సైడ్‌కి మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ అయిన వెంటనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన వెంటనే అప్ సైడ్‌కి ట్రేడ్ ప్లాన్ చేయండి. ఫస్ట్ క్యాండిల్‌లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఇట్లా స్టార్ట్ అయ్యి పైకెళ్తుందా అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. లేదా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ క్యాండిల్‌లో వెయిట్ చేసి సెకండ్ క్యాండిల్‌లో తీసుకున్నా ఓకే. బట్ సింగిల్ క్యాండిల్‌లో పైకెళ్ళిపోయిందనుకో మీరు ఇంక ట్రేడ్ చేయలేనట్టే. బట్ అదే స్లోగా ఎళ్ళిందంటే అప్ సైడ్‌కి డెఫినిట్‌గా అప్ సైడ్‌కొస్తది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి
అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే. తర్వాత ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వస్తే ఓకే, డన్. ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? సి, ఫ్లాట్ ఓపెన్ అయితే మీరు వెయిట్ చేసి కొంచెంసేపు తర్వాత ట్రేడ్ చేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలంటే అట్లీస్ట్ 10 వరకు వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ చేయండి. ఎందుకు 10 వరకు అని అంటే మార్నింగ్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకో ఇంట్రెస్ట్ ఉండదు మార్కెట్‌కి పైకెళ్ళాలని. పైకెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. కిందకి రావాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. మార్కెట్ కిందకొచ్చినా ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకొని పైకెళ్ళాలి. లేదా అక్కడక్కడ టైమ్ పాస్ చేసుకుంటూ ఉండిపోద్ది. ఓకే. సో, ఫ్లాట్ ఇడితే కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఫ్లాట్ ఇడితే మాత్రం జాగ్రత్తగా. గ్యాప్ డౌన్ ఇడితే మాత్రం ఇమ్మీడియేట్ ఫస్ట్ క్యాండిల్‌లోనే మార్కెట్ పైకి బౌన్స్ అవ్వడానికి చూస్తది. సో, వెంటనే మీరు అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. ఇదేది కాకుండా గ్యాప్ అప్ పెడితే ఏంటి పరిస్థితి? గ్యాప్ అప్ కష్టం. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ మొత్తం నెగెటివ్ ఉంది. ఇఫ్ సపోజ్ రేపు గ్యాప్ అప్పే ఇడిందనుకో, దాన్ని గ్యాప్ అప్ ఇన్నా వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది. గ్లోబల్ మార్కెట్‌లన్నీ నెగెటివ్ ఉన్నాయి. గ్యాప్ అప్ పెడితే ఏమవుతదో తెలుసా? ఆల్రెడీ ఇక్కడున్నోళ్ళు ప్రాఫిట్ బుకింగ్ గాని, లేదంటే ఎగ్జిట్ చేసినా మార్కెట్ ఫాస్ట్‌గా కిందకి రావడానికి చూస్తది. సో, గ్యాప్ అప్ పెడితే తక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. గ్యాప్ అప్, ఫ్లాట్‌కి. గ్యాప్ డౌన్ ఈడి మార్కెట్ మాత్రం ఇమ్మీడియేట్‌గా పైకొస్తది. అది మాత్రం మంచి ట్రేడ్ అయితది మీకు. ఓకే. సో, ఇవే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్. ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి దీని మీద కన్నేసి ఉంచండి. ఫ్లాట్ ఈడి కిందకొస్తే నేను చెప్పినట్టు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళొచ్చు. లేదా ఈ రేంజ్‌లో ఉండిపోవచ్చు. అంటే ఫ్లాట్ ఈడి రేంజ్ అక్కడక్కడ ఉండిపోవచ్చు. సో, వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. 10 వరకు వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. గ్యాప్ డౌన్ ఈడిందా ఇమ్మీడియేట్ క్యాండిల్‌లోనే అప్ సైడ్ వెళ్ళడానికి చూస్తది. అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అది కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ పెడితే సేమ్ వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా దూరిపోద్దు. గ్యాప్ అప్ పడిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేయాలనుకుంటుందో మార్కెట్ షుడ్ ప్రూవ్. అంటే మార్కెట్ పడాలనుకుంటుందా? పైకెళ్ళాలనుకుంటుందా? అనేది చూడాలి మార్కెట్. గ్యాప్ అప్ విడిపోయిందనుకో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే పడిపోద్ది. సో, మార్కెట్ ఏం చేయాలనుకుంటుందో చూసి చేయనివ్వండి. ఓకే. అండ్ సెన్సెక్స్‌కొస్తే ఇగో సేమ్ నేనేమి లెవెల్స్ మార్చట్లేదు చూడండి. అవే లెవెల్స్. ప్రీవియస్ ఏదైతే పెట్టానో ఎగ్జాక్ట్ దీనిపైన ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మార్కెట్ ఒకటే. చెప్పాను మార్కెట్ స్క్వీజ్ అయిపోయింది. మార్కెట్ ఎటో ఒకటి ఎళ్ళాలి. బట్ ఓవరాల్ ట్రెండ్ అప్ ఉంది. సో, అప్ సైడ్ ఎళ్ళాలని కూడా చెప్పాను. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూసుకోండి ఎళ్ళండి ఒకసారి. మొన్న ఫ్రైడే అనాలిసిస్ వీడియో. ఓవరాల్ ట్రెండ్ అప్ ఉంది. అప్ ఎళ్ళాలని కూడా చెప్పాను నేను. ఓవరాల్ ట్రెండ్ కూడా అప్ ఉంది కాబట్టి స్క్వీజ్ అయిపోయింది మార్కెట్. ఎటో ఒకటి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే ఇటు ఎళ్తదని కూడా చెప్పుకున్నాను. ఓకే. సో, ఇవి రెసిస్టెన్స్‌లు ఇప్పుడు. కిందేమో ఇప్పుడు ఇది సేమ్ అయిపోద్ది. ఈ లెవెలు మంచి సపోర్ట్ అయిపోద్ది. ఇదొక మంచి సపోర్టు. ఓకే. ప్రెజెంట్ సింపుల్‌గా నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను మీరు అది యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవచ్చు ట్రేడు. 78,200 లెవెలు ఫ్లాట్ ఇక్కడ ఉంది ప్రెజెంట్ మార్కెట్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా పైకి రావడానికి చూస్తది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్ సైడ్‌కి ప్లాన్ చేయండి ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఎందుకంటే ట్రెండ్ కదా! ట్రెండ్ ఫాలో ఎళ్ళింది కదా! గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒప్పుకోరు. నిఫ్టీలో సేమ్, సెన్సెక్స్‌లో సేమ్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్‌డి మార్కెట్ పైకెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఫ్లాట్‌డి పైకెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువే. ఓకే. ఫ్లాట్‌డి పైకెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు 78,600 దాకా ప్లాన్ చేయొచ్చు. బట్ వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్లాటెడ్ పైకెళ్ళినా. ఒకవేళ ఫ్లాటెడ్ కిందకొస్తే ఏంటన్న పరిస్థితి? ఫ్లాటెడ్ కిందకొస్తే వెయిట్ చేయండి. ఎందుకంటే చూడండి ఫ్లాటెడ్ కిందకొచ్చిందనుకో మార్కెట్ ఫుల్‌గా పడిపోదు. డెఫినిట్‌గా పడిపోదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇంత బయర్స్ స్ట్రాంగ్‌గా బిహేవ్ చేశారో ఫ్లాటెడ్ కిందకొచ్చిందనుకో ఎక్కడో దగ్గర అడ్డి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళాలనుకుంటారు. సో, రేపు ఎట్టి పరిస్థితిలో మీకు డౌన్‌లో దొరికితే ఆపర్చునిటీ సింపుల్ లాజిక్. నిన్న ఎవరైతే ఇంత ర్యాలీ మిస్ చేశారో ఆళ్ళందరికీ మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్‌లో దొరికిందనుకో ఆపర్చునిటీ దొరికినట్టేనా? మళ్ళీ బిగ్ ప్లేయర్స్‌కి ఎవరైతే మిస్ అయ్యారో ఆళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ కొత్త పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ నిన్న ఎవరైతే ఈ పొజిషన్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారో ఇంకా ఆళ్ళందరూ ఏం చేస్తారు? మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వరు. మళ్ళీ ఇక్కడ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఆ రేంజ్‌కి తీసుకొస్తారు. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫ్లాటెడ్ మార్కెట్ కిందకొచ్చి మళ్ళీ ఎక్కడైతే టర్న్ అవుతదో టర్నింగ్‌లో మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అప్ సైడ్‌కి ప్లాన్ చేయండి. ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ డౌన్ ఇన్నా ఇది ప్రాసెస్. గ్యాప్ అప్ పెడితే వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఫ్లాటెడ్ పైకెళ్ళినా వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. పైన రెసిస్టెన్స్‌లు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ. సో, మార్కెట్ ఏం ఏం చేయాలనుకుంటుందో చూసి. ఇదేది కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ విడిపోతాయి. లైక్ ఇక్కడ కాకుండా లైక్ ఇక్కడ
77,000 దగ్గర ఇంత కింద ఇక్కడెక్కడో ఈ రేంజ్‌లో ఎక్కడో ఇడితే ఏం చేయాలనంటే, అంత కింద సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఇడితే వెయిట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా వెంటనే బయింగ్ కాదు. నేను ఎక్కడ బయింగ్ అంటున్నాను? 78,200 నుంచి 77,600 ఇది రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి రేంజ్. ఈ రేంజ్ లోపల మీకు గ్యాప్ డౌన్ ఇడితే ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడైనా ఇడితే ఇమ్మీడియేట్‌గా మార్కెట్ పైకొస్తది. ఓకే. అది కాకుండా ఇంకెక్కడో కిందన బాగా డీప్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ డౌన్ ఇడితే మాత్రం వెయిట్ చేయండి ప్రైస్ యాక్షన్ కోసం. మార్కెట్ ఏం చేస్తది చూడండి హై ఇట్లా చేసి ఎళ్తది. అప్పుడు హైస్ బ్రేక్ అయ్యాక మీరు అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఓకే. సో, వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్‌కి. అది కష్టం మార్కెట్. ఎందుకు బిగ్ గ్యాప్ అప్ అయిపోయిందనుకో రికవరీ చేయడం కష్టం మార్కెట్. ఇంత ర్యాలీ పైకి తీసుకురావాలంటే కష్టం. సో, ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడుంది. నేనేమంటున్నాను ఇక్కడున్న నిఫ్టీలో కూడా చూడండి. సింపుల్. 24,346 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ 24,200 నుంచి 24,040 ఈ రేంజ్ లోపల ఎక్కడ గ్యాప్ నిన్నా మళ్ళీ మార్కెట్ పైకి ఒక బౌన్స్ అవ్వడానికి చూస్తది. లోపలిన్నా పోనీ దీని పైనిన్నా ఎక్కడిన్నా అప్ సైడ్‌కి రావడానికి వస్తది. ఇదేది కాకుండా మార్కెట్ ఈ 24,000 దగ్గర ఇంకెక్కడో కిందిడిందనుకో అది బిగ్ గ్యాప్ డౌన్ అయిపోతుంది. అక్కడ వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. మార్కెట్ ఏం చేస్తుందో చూసి, ఏం చేయాలనుకుంటుందో చూసి ట్రేడ్ చేయాలి. ఓకే. అది. సరేనా? అండ్ నెక్స్టు ప్రెజెంటు ట్రేడ్ అయితే నేనేం చెప్పలేదండి ట్రేడు. బట్ తీసుకోలేదు మేము గూడా ఏది. నేను చూస్తున్నాను ఫ్రైడే పూట ఎక్కువ లాసెస్ అవుతారు. చాలా జనాలు ఈవెన్ నేను గూడా ఫ్రైడే పూట ఎక్కువ లాస్ అవుతుంటాను. సో, ఫ్రైడే నేను ట్రేడ్ చూడడానికి తక్కువ చేసుకుంటాను. ఫ్రైడే అయితే నేను మార్నింగ్ వచ్చాను ట్రేడ్ చెప్దాను గానీ అవ్వలే. ఏం తీసుకోలేదు. అండ్ ప్రెజెంట్ అయితే ఆల్గో హోల్డ్‌లో ఉంది ఇంకా. నా ఆల్గో ట్రేడ్ హోల్డ్‌లో ఉంది. 13,000 దాకా ప్రాఫిట్‌లో ఉంది. చూడాలి. రేపు మండే మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి పుట్ సెల్ చేసింది. అంటే ఏంటి మార్కెట్ అప్ సైడ్ ఉంటదని సెల్ చేసి కూర్చున్నది ఆల్గో. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పొజిషన్స్ ఎలా ఉంటాయేమో మరి నాకు తెలీదు. నేనైతే ట్రేడ్ అలా హోల్డ్‌లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఆల్గో లాస్ ఇవ్వదని చాలామంది అనుకుంటారు. ఆళ్ళకి నేను ఒకటి చూపించాలండి. ఆల్గో లాస్ వస్తది. ఈ మంత్ చూస్తే ఇంకా 17,000 లాస్‌లో ఉంది. మీకు కిందకెళ్ళండి చూపిస్తాను ఇగో. ఇది డే 1 నుంచి ఆల్గో రన్ అవుతుందా? చూడండి 5,000, 6,000 లాసు, 4,000 ప్రాఫిటు, రూ. 1000 లాసు, 4,000 ప్రాఫిటు, 2,000, 3,000, 5,000 మొన్న బ్యాక్ టు బ్యాక్ 15, 16 చూడండి. 14,000 లాసు, 12,000 లాసు. ఓకే. నిన్న 1,700 దాకా ప్రాఫిట్. ఓకే. అండ్ ప్రెజెంట్ 13,000 ప్లస్ నడుస్తుంది. సో, ఆల్గో లాసు వస్తది, ప్రాఫిట్ వస్తది. బట్ ఓవరాల్ మంత్ ఎండ్ వచ్చేసరికి మీకు మంచి ప్రాఫిట్‌లో లేకపోతే బ్రేక్ ఈవెన్‌లో ఉండడమో, లేకపోతే మినిమల్ లీస్ట్ లాస్‌లో ఉండడమో అట్లా జరుగుతది. ఓకే. చాలామంది ఏమనుకుంటారు ఆల్గోస్ లాస్ రావు అనుకుంటారు. ఆల్గోస్ కూడా లాస్ వస్తాయి. కాకపోతే మేనేజ్ చేసుకోవాలి. అంటే ఏ ఆల్గో కంటిన్యూగా 1, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ లాస్ వచ్చిందనుకో ఆల్గో, అప్పుడు ఆ ఆల్గోని ఆపేయాలి. అట్లా మీరు రన్ చేసుకోవాలి. సో, ఆల్గోస్ అంటే కళ్ళు మూసుకొని పెట్టేస్తే రన్ అయిపోవడం కాదండి. ఆల్గోస్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్టు ఆగస్ట్ బ్యాచ్ కోసం అడుగుతున్నారండి. ఆగస్ట్‌లో నేను బ్యాచ్ తీసుకోను. అవ్వదు. అయితే లాస్ట్ బ్యాచ్ మాక్సిమం నేను పెడితే లాస్ట్ బ్యాచ్ సెప్టెంబర్‌లో పెడతాను. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. సెప్టెంబర్‌లో మాక్సిమం ఐ విల్ క్రియేట్ లాస్ట్ బ్యాచ్ ఫర్ సెప్టెంబర్. సారీ. సెప్టెంబర్‌లో ఉంటది. సెప్టెంబర్‌లో సెకండ్ తారీఖు అట్లా బ్యాచ్ సెకండ్ ఆర్ థర్డ్‌కి తీసుకుంటాను. సో, ప్రెజెంట్ అయితే స్లాట్లు నేను ఓపెన్ చేస్తున్నా ఆగస్ట్ నుంచి. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు మీరు బుక్ చేసి పెట్టుకోండి ముందే సీట్లు. ఎంత అయితే అంతే. ఓకే. సో, మీరు ఏ నంబర్ కంటే 7001456759 ఈ నంబర్‌కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను సెప్టెంబర్ బ్యాచ్‌ది. హెడ్జింగ్ బ్యాచ్. సో, అందులో అన్నీ ఉంటాయి. సెప్టెంబర్‌లో క్లాస్ మొదలెడతాను. సో, ఆగస్ట్ మంత్ అయిపోయాక సెప్టెంబర్‌లో మనం క్లాస్ టెస్ట్ తీసుకుంటాం. నేను ఈసారి మెగా బ్యాచ్ కింద పెద్ద బ్యాచ్ కింద తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఎంతమందొస్తారో చూసి దాన్ని బట్టి నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? సో, అదనమాట. ఓకేనా? ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.